కన్నా అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కాయా కష్టం మీదే బ్రతికేవాడు. పొట్టకూటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కేవాడు. అతను కనకదుర్గమ్మ భక్తుడు. అది 1955వ సంవత్సరం. సమయం సుమారు అర్ధరాత్రి దాటే ఉంటుంది. వెంకన్న రాత్రిపూట థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరినైనా రిక్షాలో దింపొచ్చు కదా అనుకుని విజయవాడలో ఉండే మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై అందులో ఆడుతుంది. ఆ సినిమాలో మన అక్కినేని నాగేశ్వరరావు గారు, షావుకార్ జానకి గారు నటించారు. ఆ సినిమా 25 వారాల పైనే థియేటర్లో ఆడిందట. చాలా మంచి సినిమా అది. సినిమా అయిపోయాక హాల్ నుండి ఎర్రటి చీర, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్న ఒక పెద్దావిడ రిక్షా వెంకన్న దగ్గరికి వచ్చింది. ఆ పెద్దావిడ, నాయనా ఇంద్రకీలాద్రి దగ్గరికి వస్తావా అని అడిగింది. రిక్షా వెంకన్న, వస్తానమ్మా బండెక్కండి అని అన్నాడు. ఆమె బండెక్కింది. అసలే అర్ధరాత్రి. రోడ్డంతా చీకటిగా ఉంది. కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం, రిక్షావాడు నడుపుతున్న చప్పుడు, ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంత నిర్మానుష్యంగా ఉంది ఆ రోడ్డు. రిక్షావాడితో ఆ పెద్దావిడ మాట్లాడుతూ, బాబు అర్ధరాత్రి అయిందిగా, బాగా చీకటిగా ఉంది, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయమేయడం లేదా అని అడిగింది. అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న, అమ్మా నేను నా కష్టం మీదే బ్రతికేవాణ్ణి, ఎవ్వరికి ఎటువంటి అపాయం తలపెట్టని వాణ్ణి. ఆ దుర్గమ్మ మా తల్లి. ఏ తప్పు చేయని బిడ్డకి తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయమెందుకుంటుంది అని అన్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. అమ్మా మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు వెంకన్న. వెనక నుండి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతను వెనక తిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది అనుకుని చుట్టూ తిరిగి చూడగా ఆమె ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ కనిపించింది. వెంకన్న ఆమెను చూసి, అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు అని కాస్త గట్టిగా వినపడేలా అరిచి చెప్పాడు. అప్పుడు ఆమె, నీ తలపాగాలో పెట్టాను చూసుకో నాయనా అని చెప్తుంది. తలపాగాలో ఎలా పెట్టింది, నాకు ఎటువంటి స్పర్శ కూడా లేదే అని రిక్షా వెంకన్న తలపాగా విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారపు గాజు కనిపించింది. వెంటనే వెంకన్నకి అర్థమైంది తన రిక్షా ఎక్కింది ఎవరో అని. ఆ రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని. ఆమెని వెంటనే చూడాలని మెట్ల వైపు చూశాడు. కానీ ఆమె వెంటనే మాయమైపోయింది. దాంతో ఒక్కసారిగా అద్భుతాన్ని చూసిన ఆ రిక్షావాడికి నోట మాట రాలేదు. ఆ క్షణం తెలియని తన్మయత్వానికి గురయ్యాడు. అతని కళ్ళు పెద్దవయ్యి అటు ఇటు చూస్తున్నాయి. అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఏం చెయ్యాలో తెలియక ఒక్కసారిగా ఆ నిశ్శబ్ద వాతావరణంలో గట్టిగా వెర్రిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అటు ఇటు గెంతుతున్నాడు. ఆ కేకలకి భయంతో చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడికి వచ్చి చేరుకున్నారు. అప్పటికి ఆ రిక్షావాడి ఆనంద ఆశ్చర్యాలకి అవధులు లేకుండా పోవడంతో అదే స్థితిలో వెర్రిగా కేకలు వేస్తూనే ఉన్నాడు. అక్కడ పోగైన జనాలు కాస్త కంగారు పడ్డారు. వెంకన్న కాస్త కుదుట పడ్డాక ఏం జరిగిందో అడిగారు. అమ్మవారు ఉపాసలకు వచ్చారు. ఈ పేద రిక్షావాడిని ఆ తల్లి అనుగ్రహించిందని అమ్మవారిచ్చిన గాజు, 10 రూపాయల నోట్ని వారికి చూపించగా ఒక్కసారిగా అక్కడున్న వారు అమ్మవారిని స్మరించి కొండవైపు చూసి దండాలు పెట్టారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇదే విషయాన్ని ఆంధ్రకేసరి అనే పత్రికలో ఆ గాజు ఫోటోతో సహా ప్రచురించారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. విజయవాడలో ప్రతిరోజు అమ్మవారు సంచరిస్తారు. దాని గుర్తుగా ఎందరో ఉపాసలకి, కొండ మీద నిద్రించే వారికి అమ్మవారి కాలి గెజ్జల చప్పుడు వినిపించిందని ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. అమ్మను నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారంగా నిలబడుతుంది. బిడ్డల్ని ఆ తల్లి ఎప్పుడు ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవరు ఊహించగలరు. విజయవాడలో అమ్మవారు చేసిన మహిమలు మరెన్నో ఉన్నాయి. సమయానుకూలంగా మీకు వాటన్నిటినీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఎంతమందికి విజయవాడ కనకదుర్గమ్మ వారి మహిమలు చూడడానికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయండి. బెజవాడ కనకదుర్గమ్మ దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు.
వినడానికి చాలా వింతగా ఉంది కదా. అసలు అమ్మవారికి పోలీస్ స్టేషన్కి ఉన్న సంబంధం ఏంటి అని అనిపిస్తుంది. దానికి సమాధానం తెలుసుకోవాలంటే అమ్మవారు ఉన్నారు అని నిరూపించే యథార్థ సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడగలరు. కొండవీటి రెడ్డిరాజులు పరిపాలించే కాలంలో అంటే 14-15వ శతాబ్దంలో ఈ యథార్థ సంఘటన జరిగింది. అప్పట్లో ఇప్పటిలా బెజవాడ అనే ఊరు ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అరణ్యంతో క్రూర మృగాలు తిరిగేవి. కొంతమంది కృష్ణానదిలో చేపలు పట్టడానికి జాలర్లు వచ్చేవారు. వారికి కాపలాగా ఉండేందుకు అప్పట్లో కొండవీటి రెడ్డిరాజులు 2 సిపాయిల్ని నియమించారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి పేరు మంగయ్య. ఈ 2 సైనికులు చాలా జాగ్రత్తగా తమ విధుల్ని నిర్వహించేవారు. జాలర్లు నదిలో చేపల్ని పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్లేవారు. వారి జాగ్రత్తలు ఈ 2 సిపాయిలే చూసుకునేవారు. మార్గం మధ్యలో అంటే ఇప్పుడున్న బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ గుట్టలపైన జాలర్లు కూర్చుని వారు తెచ్చుకున్న భోజనాలు చేసి కాసేపు అక్కడే సేదతీరి తిరిగి చేపల్ని మోస్తూ ప్రయాణం సాగించేవారు. ఏదో చిన్న పొరపాటు జరగడం వల్ల ఆ 2 సిపాయిల్ని విధుల నుంచి తొలగించారు అప్పటి పాలకులు. అలా కొంతకాలం గడిచాక అప్పటికే కొంతమంది జాలర్లు నదిలో చేపలు పట్టడానికి వారికి అనుకూలంగా ఉండేందుకు వారు భోజనాలు చేసి సేద తీరే ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసించేవారు. అలా ఒక చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరిని జాలర్ల పల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోయిన ఆ సైనికులు కూడా జాలర్ల పల్లెలో జాలర్లతో పాటు కలిసిమెలిసి జీవించేవారు. మంగయ్య జీవనాధారం కోసం మేకల్ని మేపేవాడు. ఒకరోజు మంగయ్య మేకల్ని తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్తాడు. ఉద్యోగం పోయిన బాధతో ఏదో ఆలోచిస్తూ ఒక చిన్న రాయితో మట్టిపైన గీస్తూ ఉన్నాడు మంగయ్య. అతనికి తెలియకుండానే తాను గీసిన ఆ మట్టిపై ఏదో విగ్రహం ఆకారం బయటపడుతూ వచ్చింది. ఆ విగ్రహం ఏంటో తెలుసుకోకుండా మంగయ్య విగ్రహాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో అమ్మవారు ఆ సిపాయి మంగయ్య కూతురి ఒంట్లోకి పోనుతుంది. ఒక్కసారిగా ఆ చిన్నపిల్ల గొంతు మారిపోయి అమ్మవారిలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చింది. ఏం మంగయ్య, నేను కనిపిస్తే పట్టించుకోకుండా వచ్చేస్తావా? నా అనుగ్రహాన్ని నువ్వు గుర్తించలేకపోయావా అని అడుగుతుంది అమ్మవారు. దాంతో ఆ విగ్రహం ఎవరిదోనన్న విషయం అర్థం చేసుకున్న ఆ సిపాయి మంగయ్య అమ్మవారి విగ్రహాన్ని కొంచెం కొంచెం వెలికి తీయగా అద్భుతమైన అమ్మవారి విగ్రహం బయటపడుతూ వచ్చింది. దాంతో ఆ జాలర్ల పల్లెలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తమకి తోడుగా ఉండేందుకు అమ్మవారు మళ్లీ వచ్చారని భావించారు. వారి స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి చిన్న పాక వేసి పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా మంగయ్య అమ్మవారిని సేవించుకుంటూ ఉండగా ఒకరోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. మంగయ్య, నన్ను నీ తోబుట్టువులా భావించు. దసరా ఉత్సవాలు ముగిసే ఆఖరి రోజున నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను. అమ్మా అని తలుచుకున్న వారందరినీ ఆశీర్వదిస్తాను అని చెప్పి కలలో మాయమవుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ సిపాయి కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని చెప్తుంటారు. అమ్మవారే ఆయన చేత పూజలు చేయించుకోవడానికి మంగయ్య బిడ్డలా వచ్చిందని కొంతమంది నమ్ముతుంటారు. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కట్టించడం జరిగింది. రాబర్ట్ హెన్స్ అనే బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమల గురించి మరియు ఆ పోలీస్ స్టేషన్ గురించి ఒక శిలాశాసనంలో రాయించారట. కానీ ఆ స్టేషన్ కూడా శిథిలావస్థకి రావడంతో మరికొంత కాలానికి ఇప్పుడున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ గా కట్టించడం జరిగింది. ఆ శిలాశాసనాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని అంటున్నారు. అమ్మవారి పుట్టినిల్లుగా భావించే మంగయ్య ఇల్లు ఇప్పుడు బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అవ్వడంతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఒకరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని పూజలు చేస్తారు. దసరా ముందు వచ్చే అమావాస్య రోజు ఆ స్టేషన్ ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి మొదటగా స్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న అమ్మవారి ప్రతిరూపంలా భావించే రావి చెట్టుకి మొదటి పూజ చేశాక అక్కడి పోలీస్ కమిషనర్ మిగిలిన పోలీసులు అమ్మవారికి చీర, సారె, పసుపు కుంకుమ తీసుకుని ఊరేగింపుగా వెళ్తారు. ఆ తర్వాత 9 రోజుల ఉత్సవాల్లోని ఆఖరి రోజున అమ్మవారిని తిరిగి తన పుట్టినిల్లైన 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి కాసేపు అక్కడే సేద తీరాక మళ్లీ కొండ మీదకి చీరా సారెతో ఊరేగింపుగా తీసుకెళ్లడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పుడు మంగయ్య లేకపోయినా, మంగయ్య ఇల్లు లేకపోయినా
అమ్మవారు ఇప్పటికీ ఆ స్థలాన్నే తన పుట్టినిల్లుగా భావించి ప్రతి సంవత్సరం అక్కడికి వస్తున్నారు. సిపాయిగా పనిచేసిన మంగయ్యని ఇప్పటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని పోలీసులను ఆత్మీయులుగా భావిస్తారు అమ్మవారు. ఎంతటి గొప్ప అదృష్టం కదా ఆ బెజవాడ 1 టౌన్ పోలీసులకి. (1930లలో జరిగిన యథార్థ సంఘటన అది. మొదటిసారి ఈ కథ విన్నవారికి ఖచ్చితంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఇంతకీ ఏంటా సంఘటన? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కళ్ళ కట్టినట్టుగా వీడియో. బ్రిటిష్ వారు ఎప్పుడూ మన వాళ్ళని తక్కువ జాతిగా చూసేవారు. మనమంటే చిన్నచూపు, ఇక మన దేవుళ్ళంటే చులకన, మన ఆచారాలన్నీ మూఢనమ్మకాలని కొట్టి పడేస్తుండేవారు. ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చర్చించుకుంటున్న ఆ సమయంలో అందులోనే పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చాడు. అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకోవడం విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడతాడు. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని నోటుకొచ్చిన మాటలన్నీ అంటూనే వచ్చాడు. విసిగెత్తిపోయిన తోటి అధికారులు, సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇకనైనా ఆపండి, అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా ఆ బ్రిటిష్ అధికారి చెవిన పడలేదు. వికటట్టహాసంగా నవ్వుతూ అమ్మవారిని మరింత అపహాస్యం చేస్తూ వచ్చాడు. అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన. ఆ బ్రిటిష్ అధికారి తన ఇంటికి వెళ్లి అక్కడి దృశ్యాలు చూడగానే అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అతని భార్య 4 పిల్లలకి భయంకరమైన మసూచి వ్యాధి సోకింది. వారి ఒళ్ళంతా చీము, పెద్ద పెద్ద పొక్కులు ఏర్పడ్డాయి. వారిని చూసిన ఆ బ్రిటిష్ అధికారికి గుండెలు అదిరాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితికి లోనయ్యాడు. అప్పట్లో మసూచి ఎంత భయంకరమైన వ్యాధి అంటే వ్యాక్సిన్ రాకముందు ఆ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 3 చనిపోయేవారు. అదృష్టం శాతం ఎవరైనా బ్రతికినా వారి ఒంటిపైన పెద్ద పెద్ద మచ్చలు అలానే ఉండిపోయేవి. ఆ వ్యాధికి మందు ప్రపంచంలో ఎవ్వరూ కనుక్కోకముందే చైనాలో మన బోధిధర్మ ఎంతో మందిని ఆ మొహమ్మారి నుండి ఆయుర్వేద వైద్యం ద్వారా కాపాడారు. ఎంతో ఆసక్తికరమైన ఆ సంఘటనని చూడాలనుకున్న వారు బోధిధర్మ అని కామెంట్ చేయండి. అంతటి రాకాసి వ్యాధి ఆ తల్లి బిడ్డలకు సోకింది. దాంతో వెంటనే ఆ బ్రిటిషర్ కి అర్థమైపోయింది తాను చేసిన తప్పేంటోనని. తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి. పరుగు పరుగున ఇంద్రకీలాద్రికి చేరుకున్నాడు. అమ్మా, నీ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించమ్మా. నా బిడ్డలో అభం శుభం తెలియని వాళ్ళని కాపాడు తల్లి. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకుని ఇక ఆమెపైనే భారం వేసి ఇంటికి చేరుకున్నాడు. ఆశ్చర్యం, ఇంటికి వెళ్ళగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. మసూచి వచ్చిన తల్లి బిడ్డల ఒంటిపైన ఒక్క పుండు కూడా లేదు, ఒక్క మచ్చ కూడా లేదు. నిజానికి మసూచి కేవలం ఒకే రోజులో తగ్గే వ్యాధి కానే కాదు. అలాంటిది ప్రత్యక్షంగా అద్భుతాన్ని చూసిన ఆ బ్రిటిషర్ కి ఆనందానికి అవధం లేకుండా పోయింది. ఇదంతా అమ్మ అనుగ్రహమేనని ఆ అమ్మల కన్న అమ్మ 3 అమ్మల మూలపటమ్మని మనసారా వేడుకొని భక్తుడిగా మారాడు. అతను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఘనంగా ఉత్సవం జరిపిస్తాడు. ఈ విషయం యథార్థంగా జరిగిందని ఎండోమెంట్ గజెట్ లో ఇప్పటికీ ఉందట. ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషనే. ఎన్నో ఏళ్లు గడిచినా ఆ ఆచారం మాత్రం బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై మొదలు కాని ముందు రోజే బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ని కనుల విందుగా విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు. మొదటి పూజ అక్కడ నిర్వహించిన తర్వాత అమ్మవారికి చీరా సారా తీసుకుని కొండపైకి ఊరేగింపుగా వెళ్తారు. ఆ తర్వాతే దుర్గమ్మ దసరా ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఆచారం పోలీసులకు ఉండడమేంటి అని కొంతమంది వారి నుండి ఈ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారట. కానీ అమ్మవారు ఆగ్రహించడంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందట. ఉత్సవాల 9 రోజుల్లో పోలీసులు కొంతమంది మాంసం తిరగపోవడం, చెప్పులు వేసుకోకపోవడం, నేలపైనే పడుకోవడం వంటి నియమాలు పాటిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారట. ఎన్నో ఏళ్లగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర మతస్థులైన పోలీసు వారు ఇక్కడ నియమితులైన వారు కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని చెప్తుంటారు. అంతే కదా మరి, అమ్మవారి దగ్గర కులమేంటి మతమేంటి, తల్లి కాపాడు అని వేడుకోగానే ఆ బ్రిటిషర్ని అతని కుటుంబాన్ని కాపాడింది ఆ దుర్గమ్మ. మరి అతనిది ఏ కులం, ఏ మతం? అమ్మని నమ్మి మనసారా ప్రార్థిస్తే మీకు అండగా ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. ఒకప్పుడు బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన చింతామణి కాలిని చూడ్డానికి భక్తులు వణికిపోయేవారు. 18 బాహువులతో, ఎర్రటి పెద్ద కళ్ళతో, నాలుకతో, ఒక చేత్తో మొండెం నుండి వేరు చేసిన తలని పట్టుకుని మెడలో కపాలాలను ధరించి అతి భయంకరంగా ఉండేది. ఒకప్పుడు అమ్మవారు బలి కోరేదట.
అందుకే ఒంటరిగా భక్తులు కాళీమాత వెలిసిన ప్రదేశానికి వెళ్లే ధైర్యం కానీ సాహసం కానీ చేసేవాళ్ళు కాదు. అంతటి ఉగ్ర రూపాన్ని ఎలా శాంతింపచేశారు, ఆ భయంకరమైన రూపాన్ని కనకదుర్గ అమ్మవారిగా ఎలా మార్చారు, చాలా మందికి తెలియని అసలు నిజాలు ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. ఐదు 6 శతాబ్దాల వరకు కూడా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయమే ఉండేది కాదు. అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతి బండపై భయంకరమైన చింతామణి కాళిగా వెలిసింది. ఆ ఉగ్ర స్వరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకి ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు బలులు కోరేదట. సాయంత్రం అయితే చాలు ఉపాసలకు వచ్చేదట. గలగల గలగల గజ్జల శబ్దాలతో చీకట్లో తిరిగేదట. సాయంత్రం 6 దాటాక ఎవ్వరూ కూడా వారి తలుపులు తెరిచేవారు కాదు. అప్పట్లో మాధవ్ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి ప్రపత్తులు. ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో రోజు అమ్మవారి చెంతకు చేరుకుని పూజలు చేసేవాడు. అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకు ఒక పుత్రుడు జన్మించాడు. ఇదంతా ఆ కాళీమాత అనుగ్రహమే అని అతను అమ్మవారికి మొట్టమొదటిగా ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతూ ఎంతో క్రమశిక్షణగా పెరుగుతూ వచ్చాడు. ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త గుర్రాన్ని తన రథానికి కట్టుకుని సవారికి ఇంద్రకీలాద్రి వైపు వెళ్తాడు. అలా సవారీ చేస్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ వచ్చింది. అదే సమయంలో కొండపైన నిరుపేదైన ఒక స్త్రీ తన ఇంట్లో వారి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో ఆమె తన పిల్లాన్ని తీసుకుని గబగబా అక్కడి నుండి కొండ దిగుతూ వస్తుంది. యువరాజు కూడా ఆమె ఉపాసలకు వచ్చే వేళ అవుతుంది కదా అని రథం వేగాన్ని పెంచాడు. అసలే సంధ్యావేళ, పైగా ఆ కొత్త గుర్రం దూకుడికి దారంతా దుమ్ము లేస్తూ వచ్చింది. అంతలో ఆ పిల్లాడు ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం వైపు వెళ్తాడు. యువరాజు చూసుకోకపోవడంతో రథం ఆ పిల్లాడి శరీరంపైకి ఎక్కి దూసుకుపోతుంది. అంతలో ఆ బిడ్డడి తల్లి గట్టిగా కేకలు వేసింది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పిల్లాడి ఒళ్ళంతా రక్తం. తల్లి చేతిలోనే ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ తల్లి ఏడుస్తూ ఆ పిల్లాడి కళేబరాన్ని తన 2 చేతులపై ఎత్తుకుని తమ ప్రాంతాన్ని పరిపాలించే రాజైన మాధవవర్మ కోట దగ్గరికి చేరుకుంటుంది. అక్కడున్న ధర్మగంటను ఘనఘన మోగిస్తుంది. ఎవరికో ఆపద వచ్చిందన్న భావంతో మాధవవర్మ పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ తల్లి పడుతున్న యాతనను ఆ రాజు చూడలేకపోయాడు. తల్లి, జరిగిన విషయం తెలిసింది. నీ బిడ్డడి ప్రాణాలు తీసిన అతడు ఎవడైనా సరే రేపు సంధ్యావేళకు వాడి తల తెగిపడుతుందని ఆమెకి మాట ఇస్తాడు. కానీ ఆ రాజుకు తెలియని విషయం ఏంటంటే తెలియకుండా ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది యువరాజేనని. భటుల్ని పంపించి విషయాన్ని ఆరా తీయగా మొత్తం బయటపడుతుంది. ధర్మపరుడైన రాజు తనకు పుట్టిన ఏకైక సంతానమైన శిక్ష పడాల్సిందే అనుకుంటాడు. అందుకు ఆ యువరాజు కూడా తన తండ్రితో, మహారాజా, నేను తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. మీరు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పి తన తండ్రికి నమస్కరిస్తాడు. మంత్రులు, రాజు కుటుంబీకులు ఎంత వారించినా వారు వినలేదు. ఆ పిల్లాడు ఏ చోటైతే చనిపోయాడో అదే చోటికి ఆ యువరాజుని తీసుకెళ్తారు. జనాలు గుమిగూడారు. రాజు ఆదేశించిన సైనికులకి ఆ యువరాజుని చంపడానికి చేతులు రాలేదు. ఇక మాధవర్మే తన సొంత చేత్తో కత్తి పట్టుకుని ఆ యువరాజుని తన సొంత చేత్తో నరికేశాడు. ఒక్కసారిగా వాతావరణం నిశ్శబ్దంగా మారింది. చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా రక్తసిక్తమై పడి ఉంది. అక్కడున్న వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని మబ్బులు గర్జిస్తున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుండి కనకవర్షం కురిపించింది. చుట్టుపక్కల జనాలు ఆ బంగారు నాణాలు వర్షపు చినుకుల్లా పడుతుంటే జనాలు వాటిని పోగేసుకున్నారు. ఆపుకుంటున్న కన్నీళ్లు రాజు కళ్ళల్లో ఒక్క ఉదుటున పొంగాయి. ఆ కారు మేఘాల వైపు చూశాడు. అతనికి అందులో దుర్గమ్మ కనిపిస్తున్నట్లు అనిపించింది. తల్లి, నీ వరప్రసాదన పుట్టిన నా పుత్రుడిని నీవే బలి కోరావా? అంతటా అతన్ని పుట్టించడం మేల తల్లి అని విలపించాడు. దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లు ఉరుములు ఉరిమాయి. ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మహిమతో చనిపోయిన యువరాజు, ఆ పిల్లాడు ఇద్దరు ప్రాణాలతో తిరిగొచ్చారు. ఆ వింతలను చూసిన జనాల గుండెల్లో ఏదో అనిర్వచనమైన భావం కలిగింది.
చనిపోయి తిరిగి బ్రతికిన పిల్లాడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ అంటూ అక్కను చేరాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యువరాజును పట్టుకొని రాజు గట్టిగా ఏడ్చేశాడు. నన్ను క్షమించు తండ్రి అని యువరాజుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు అమ్మవారు కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుంచి అమ్మవారిని ప్రజలందరూ కనకదుర్గమ్మగా కొలిచారు. కానీ అమ్మవారి ఉగ్రరూపం ఆ తర్వాత కాలంలో కూడా అలానే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని శాంతింప చేయడానికి ఒక సిద్ధ పురుషుడొచ్చాడు. ఆయనే ఆది శంకరాచార్యుల వారు. ఆయన ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు చేసి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింప చేశాడు. ఉగ్ర రూపంలోని కళలని మార్పు చేసి ఎక్కడో తెలియని చోటున నిక్షిప్తం చేశారు. మరికొంతమంది అయితే అప్పట్లో ఆలయంలో 4 అడుగుల కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, ఇప్పుడున్న విగ్రహం కూడా అదేనని చెప్తుంటారు. ఇప్పటికి కూడా ఆ శ్రీచక్రం బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో అలానే ఉంది. ఇప్పుడు కూడా దుర్గమ్మ విజయవాడలో రాత్రిపూట ఉపాసలకు వస్తుందని, ఆ విషయం ఒక సీసీటీవీ కెమెరాలో ఈ మధ్య కాలంలో కూడా రికార్డ్ అయిందని చాలా మంది చెప్తుంటారు. కొంతమంది ఇప్పటికీ చెప్పేదేంటంటే ఆ మహిషాసుర మర్దిని రూపం ఇప్పటికీ అలానే ఒక గుహలో ఉందని, అర్చకులు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారని చెప్తుంటారు. అక్కడికి సాధారణ భక్తులు అమ్మని దర్శించుకోవడానికి అనుమతి ఉండదని చాలా మందే చెప్తుంటారు. ఏది ఏమైనా అమ్మవారిని శాంతింపచేసిన ఆ శ్రీ శంకరాచార్యుల వారిని మనసారా స్మరించుకుందాం. ఆ ముగ్గురమ్మల మూలపటమ్మని మనసారా వేడుకుందాం.